హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు 6 of Wands. ఇది ఒక జనరల్ కలెక్టివ్ అండ్ టైమ్లెస్ టారో రీడింగ్ మీరు ఎవరికోసమైనా ఎప్పుడైనా చూడొచ్చు. అండ్ రీడింగ్ మీరు చూసే టైంకి మీకుండే సిచ్యువేషన్కి రీడింగ్ రెజొనేట్ అవుతుంది. రెజొనేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి అండ్ రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి. అండ్ రెజొనేట్ అయిన పాయింట్స్ అన్నీ కూడా మేనిఫెస్ట్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ రీడింగ్ ఎవరికోసమైతే చూస్తున్నారో వాళ్ళ పేరు కూడా తలుచుకోవడం మర్చిపోకండి. 3 to 7 times మీ మనసులో అనుకొని అప్పుడు ఈ రీడింగ్ చూడండి. ఓకే, సో మీ పర్సన్ కరెంట్ ఎనర్జీస్ ఏంటో చూద్దాం. మీ పర్సన్ ఫీలింగ్స్ టువర్డ్స్ యూ. ఓకే, మీ పర్సన్ చాలా యాంగ్రీ కనిపిస్తున్నారు, చాలా కోపంగా ఉన్నారు, ఇక్కడ స్ట్రెస్డ్ ఉన్నారు. ఎందుకు అంటే మీరు మీ పర్సన్ని జస్ట్ ఒక ఫ్రెండ్లా ట్రీట్ చేస్తున్నారు. ఇది క్వైట్ కామన్ కదా. మనల్ని ఎవరైనా ఎలా ట్రీట్ చేస్తే మనం కూడా వాళ్ళని అలానే ట్రీట్ చేస్తాం. బట్ ఇక్కడ మీ పర్సన్ ఏంటంటే మీ పర్సన్ మిమ్మల్ని ఫ్రెండ్లా ట్రీట్ చేస్తారు, బట్ మీరు తనని మీ లైఫ్ పార్ట్నర్గా ట్రీట్ చేయాలి అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. బట్ మీరు ఎందుకు ట్రీట్ చేయట్లేదు అనే దానికి రీజన్ ఏంటి అంటే యు ఆర్ వెయిటింగ్ ఫర్ దెమ్ టు ఎక్స్ప్రెస్ దేర్ ఫీలింగ్స్ ఆర్ ఎమోషన్స్ ఆర్ ఫ్యూచర్ ప్లాన్స్. ఇవన్నీ ఓకే, ఇవన్నీ ఎప్పుడైతే మీకు ఎక్స్ప్రెస్ చేసి చెప్తారో మీ పర్సన్కి ఇవ్వాల్సిన వాల్యూ మీరు ఇవ్వడం స్టార్ట్ చేస్తారు. ఓకే, సో అక్కడ మీ పర్సన్ ఏంటంటే సడన్లీ ఈ యాంగ్రీనెస్ ఆర్ యాంగ్రీ బర్డ్ టైప్ ఎనర్జీ అనమాట ప్రజెంట్ మీ పర్సన్ది. కానీ మీ పర్సన్ మీతోనే ఉండాలనుకుంటున్నారు, కోపంగా ఉన్నారు కానీ మీతోనే ఉండాలనుకుంటున్నారు. అండ్ మీ కమిట్మెంట్ ఇవ్వాలి ఇప్పుడు. సో ఈ కమిట్మెంట్ ఏ టైంలో ఇవ్వాలి, ఆ డివైన్ టైమింగ్ ఎప్పుడు వస్తుందని కూడా వెయిట్ చేస్తున్నారు. కానీ ఆ డివైన్ టైమింగ్ రాదు, మనమే తెచ్చుకోవాలి అని డిసైడ్ అయ్యారు. ఇప్పుడు ఏంటంటే ఈ పర్సన్ నెక్స్ట్ యాక్షన్ సడన్లీ మీకు మెసేజ్ ఆర్ కాల్స్లో మీతో ఏదైతే విషయం మీ దగ్గర దాచిపెడుతున్నారో మిమ్మల్ని తనని అడగొద్దు ఆ విషయం అని ఏదైతే అవాయిడ్ చేస్తూ వస్తున్నారో ద సేమ్ థింగ్ మీరు అడగకుండానే మీ పర్సన్ మీకు అన్నీ చెప్తారనమాట. ఎందుకు చెప్తున్నారు అని అంటే మిమ్మల్ని ఇప్పుడు తన లైఫ్ పార్ట్నర్గా చూస్తున్నారు. మీకు అన్ని విషయాలు తెలియాలి. ఏ విషయం తెలియకుండా మీరు తనని యాక్సెప్ట్ చేస్తారు, ఎందుకంటే మీకు ఆల్రెడీ తెలుసు. బట్ మీ పర్సన్ చెప్పలేదు. బట్ మీ పర్సన్ లైఫ్లో ఏం జరుగుతుంది అనేది మీకు తెలుసు. ఓకే, సో ఇక్కడ ఏంటంటే అన్ని విషయాలు చెప్పి మిమ్మల్ని ప్రపోజ్ చేయాలి అనేది ఈ పర్సన్ ఉద్దేశం. సో అదే చేయబోతున్నారు ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ డేస్. బై ద ఎండ్ ఆఫ్ దిస్ మంత్ ఈ పర్సన్ ఓపెన్ అప్ అవుతారు. సడన్లీ మీకు ఈ విషయాలన్నీ చెప్పడం స్టార్ట్ చేస్తారు అండ్ సడన్గా ప్రపోజల్ ఇస్తారు. బట్ బీ కేర్ఫుల్. ఇక్కడ ఏదైనా మీకు ఏ విషయంలో ఉన్న అబ్జెక్షన్ ఉంటే మీరు ఈ ప్రపోజల్ని వెంటనే యాక్సెప్ట్ చేయకుండా ఇంకా కొన్ని విషయాలు ఏమైనా మీకు డౌట్స్ ఉన్నా అవన్నీ క్లారిఫై చేసుకుని అప్పుడు మీరు ఈ ప్రపోజల్ని యాక్సెప్ట్ కూడా చేయొచ్చు. ఎందుకంటే సపోజ్ ఇప్పుడు మీరు ఇంపల్సివ్గా మీరు రెస్పాండ్ అయితే అది తర్వాత ఫ్యూచర్లో మళ్ళీ మీకు సెపరేషన్కి దారితీస్తుంది. సో బీ కేర్ఫుల్ వైల్ యాక్సెప్టింగ్ దిస్ ప్రపోజల్. సో మీ పర్సన్ మిమ్మల్ని ఏదో హెల్ప్ అడుగుతారు. ఐ డోంట్ నో వాట్ ఇట్ ఈస్, బట్ ఒక హెల్ప్ అడగబోతున్నారు. ఆ హెల్ప్ ఏంటి అని అంటే ఎవరూ హెల్ప్ చేయటం లేదు ఆ విషయంలో, కానీ ఆ విషయంలో మీరే హెల్ప్ చేస్తారు అన్న ఉద్దేశంతో మీరు చాలా ఒక కైండ్ పర్సన్, ఒక నర్చరింగ్ కేరింగ్ పర్సన్. మీ పర్సన్ని బాగా కేర్ఫుల్గా చూసుకుంటారు బాగా. బట్ ఇప్పుడు ఫ్రెండ్లీగా ట్రీట్ చేస్తున్నారు, అది మీ పర్సన్ ప్రాబ్లం. ఇక్కడ ఒక ఫ్రెండ్లా ట్రీట్ చేస్తున్నారు. ఓకే, సో హెల్ప్ ఏదైతే ఉందో అది అడుగుతారు అండ్ మీరు చెయ్యరు ఈసారి. ఆల్రెడీ మీరు చాలాసార్లు హెల్ప్ చేస్తారు మీ పర్సన్కి, బట్ అయినా అక్కడ నుండి మీ పర్సన్ నుండి కొంచెం కూడా ఏదో ఒక థ్యాంక్స్ అనో లేదా ఇలా ఆన్లైన్లో మీరు చాట్ చేసుకునేటప్పుడు ఇలా ఏదో దండం పెట్టినట్టుగా ఒక సింబల్ అలాంటిది ఏదో పంపించారు, అంతేగాని మీరు హెల్ప్ చేసినందుకు ఇంకా అంతకంటే ఏం చెప్పలేదు. ఇన్ రిటర్న్ మీకు ఏది హెల్ప్ కూడా రాలేదు మీ పర్సన్ దగ్గర నుండి. అట్లీస్ట్ మీరు తనకి మెసేజ్ చేసి తన దగ్గర నుంచి రిప్లై ఎక్స్పెక్ట్ చేసిన అది కూడా మళ్ళీ మీరే అడిగి తీసుకోవాల్సి వచ్చేది.
సో అది మీ పాస్ట్ సిచ్యువేషన్. కానీ ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మీ పర్సన్ రెసిప్రాసిటీ చూపిస్తారు, అంటే ఈక్వల్ గివ్ అండ్ టేక్ అనేది చూపిస్తారు. మీ దగ్గర ఏదైనా హెల్ప్ తీసుకుంటే మీకు ఏదైనా హెల్ప్ అవసరమైనప్పుడు వెంటనే చేస్తారు. ఓకే, సో అలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు ప్రజెంట్. అంటే ఈ పర్సన్ లైఫ్లో ఏదైతే జరిగిందో అది వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి కానీ, ఫ్రెండ్స్కి కానీ, రిలేటివ్స్ కానీ ఎవరికి కానీ ఇష్టం లేదు. సో ఎవరు ఈ పర్సన్కి సపోర్ట్ ఇవ్వట్లేదు, ఎవరు ఈ పర్సన్తో సరిగ్గా మాట్లాడట్లేదు. ప్రజెంట్ తన సిచ్యువేషన్ అది. బట్ ఆ సిచ్యువేషన్ ఎప్పుడు చేంజ్ అవుతుంది అని అంటే మిమ్మల్ని ఎప్పుడైతే తన లైఫ్లోకి ఇన్వైట్ చేస్తారో యాజ్ ఎ లైఫ్ పార్ట్నర్, తన లైఫ్ కంప్లీట్గా చేంజ్ అవుతుంది అని తను డిసైడ్ చేసుకున్నారు ఆల్రెడీ. అండ్ దే ఆర్ ఎండింగ్ సంథింగ్ ఇన్ దేర్ లైఫ్. ఏదో ఎండింగ్ అనేది కూడా కనిపిస్తుంది ఇక్కడ. సమ్ ఫ్రెండ్షిప్ ఆర్ కమిట్మెంట్ ఆర్ థర్డ్ పార్టీ ఆర్ ఎనీథింగ్. అది ఎండ్ చేస్తేనే ఈ పర్సన్ మీకు కమిట్ అవ్వగలరు. సో అదే ఎండ్ చేయబోతున్నారు. ఇక్కడ ఏదో మీరు రిక్వెస్ట్ చేశారనో ఎప్పుడో, లేదా ఇక్కడ మీరు ఏదో మీ పర్సన్ అట్రాక్ట్ చేస్తున్నారనో ఈ పర్సన్ మీకు అట్రాక్ట్ అవ్వటం లేదు. ఇక్కడ ఏంటంటే ఈ పర్సన్కి మిమ్మల్ని చూడగానే అనిపిస్తుంది మీది ఒక ట్రూ లవ్. మిమ్మల్ని తన లైఫ్లో నుంచి ఒకవేళ తీసేయాలనుకున్నా, మీకు దూరంగా వెళ్ళిపోవాలనుకున్నా ఈ పర్సన్ చాలా స్ట్రగుల్స్ అనేవి ఫేస్ చేస్తున్నారు. సో ఈ పర్సన్ అబ్జర్వ్ చేసింది ఏంటంటే మీది ఒక స్పిరిచువల్ కనెక్షన్ అయి ఉండొచ్చు, పాస్ట్ లైఫ్ కనెక్షన్, ట్విన్ ఫ్లేమ్ కనెక్షన్, ఇలాంటిది ఏదో కనెక్షన్ ఉంది మా ఇద్దరి మధ్య. అందుకే నా లైఫ్ ఇలా అయిపోతుంది, నేను చేస్తున్నది రాంగ్, ఇప్పటికైనా రియలైజ్ అవుదాం అన్న ఉద్దేశంతో ఇప్పుడు తను తీసుకున్న రాంగ్ చాయిసెస్ అన్ని వదిలేసి మీ దగ్గరికి రాబోతున్నారు అండ్ మీకు ప్రపోజ్ చేయబోతున్నారు. ఇక్కడ మిమ్మల్ని ఆర్ మీ వే ఆఫ్ టాకింగ్ ఆర్ మీరు చేసే పనులు, లేదా మీ పర్సన్ని ఏదో అడిగి ఉంటారు మీరు. ఇదంతా చూస్తే మీ పర్సన్ కొంచెం మీ మెసేజెస్ చూసి నవ్వుకుంటూ ఉంటున్నారు. ఎందుకు నవ్వుతున్నారు అంటే మీరేదో చిన్నపిల్లలు అడుగుతున్నట్టుగా ఏదో అడుగుతున్నారు మీ పర్సన్ని. ఆర్ చిన్నపిల్లలు పెద్దవాళ్ళతో ఎలా మాట్లాడతారో అలా మాట్లాడుతున్నారు మీరు. సో సంథింగ్ ఇలాంటి రిలేషన్ ఏదో ఉంది, ఇలాంటి చాటింగ్ ఆర్ ఇలాంటి కాల్ చేసినప్పుడు ఇలాంటి మాట్లాడడం, ఇలాంటివి ఏవో చేస్తున్నారు మీరు. సో మీ పర్సన్ మీ ఎదురుగుండా నవ్వడం లేదు, కానీ మీ వెనక చాలా నవ్వుకుంటున్నారు ఈ పర్సన్. ఓకే, మీలో ఒక చైల్డిష్ నేచర్ని చూస్తున్నారు, మిమ్మల్ని ఒక కిడ్ లాగా ట్రీట్ చేస్తున్నారు. ఇక ముందు మిమ్మల్ని చాలా ప్యాంపరింగ్గా చూసుకుంటారు ఈ పర్సన్ అండ్ ఒక వాల్యుబుల్ పర్సన్లా చూసుకుంటారు ఇక ముందు మిమ్మల్ని. ఎందుకంటే మీరు మీ పర్సన్ ఏం చేసినా యాక్సెప్ట్ చేస్తున్నారు. ఇక్కడ సిచ్యువేషన్ అలా అనిపిస్తుంది. ఇక్కడ ఎనర్జీస్ ప్రకారం ఏం చేసినా యాక్సెప్ట్ చేయడం అంటే ఇది రెండు రకాలుగా కనిపిస్తుంది. ఇక్కడ ఒక మదర్ ఆర్ ఫాదర్ వాళ్ళ కిడ్స్ని ఎలా ట్రీట్ చేస్తారో అలా మీరు మీ పర్సన్ ట్రీట్ చేస్తుంటే ఇక్కడ మీ పర్సన్ ఏమో మిమ్మల్ని కిడ్ లాగా ట్రీట్ చేస్తున్నారు. ఓకే, నేను ఇంత పెద్ద మిస్టేక్ చేశాను కదా, నా మీద ఎందుకు కోప్పడట్లేదు, నన్ను ఇంకా ఎందుకు అదే ఎనర్జీలో అదే ఇది వరకు ఎంత మీరు ఎఫెక్షనేట్గా ఉండేవారు ఇప్పుడు కూడా అలానే ఎందుకుంటున్నారు, అంత ఇన్నోసెన్స్ అసలు ఎలా వచ్చిందో మీకు, ఇదంతా ఆలోచిస్తున్నారు. సో మీ మీద చాలా ఆ ఫీలింగ్స్ అనేవి పెరిగిపోతున్నాయి ఇక్కడ మీ పర్సన్కి. బట్ మీ సైడ్ నుంచి చూస్తే మీరు మీ పర్సన్ ఎలా చూస్తున్నారంటే మీ పర్సనల్ లైఫ్లో చాలా విషయాలు జరిగిపోతున్నాయి ఈ సెపరేషన్లో. మీ పర్సన్ విషయంలో ఎన్ని జరిగినా కూడా మీరు ఏమీ తెలియనట్టు చాలా ఇన్నోసెంట్గా అదేదో ఎలా ట్రీట్ చేస్తున్నారంటే మీరు మనం ఏదైనా ఒక మూవీ చూసినప్పుడు ఓకే నెక్స్ట్ ఏం జరగబోతుందో అని మనం చాలా యాంగ్జైటీతో చూస్తూ ఉంటాం. మీరు అలానే చూస్తున్నారు ఇప్పుడు మీ పర్సన్ లైఫ్ని. ఇప్పటి వరకు ఒక స్టోరీ జరిగింది, సో నెక్స్ట్ ఇంకొక హీరో ఇంకొక హీరోయిన్ రాబోతున్నారు, వాళ్ళు వచ్చిన తర్వాత ఆ మూవీ బాగుంటుంది అన్నట్టు మీరు ఇప్పటి వరకు జరిగింది ఏదో జరిగిపోయింది తన లైఫ్లో, ఇక ముందు బాగుంటుంది మీరు ఎంటర్ అయిన తర్వాత అన్నట్టుగా చూస్తున్నారు మీరు
మీరు చాలా హ్యాపీగా ఉన్నారు ఇక్కడ చెప్పాలంటే. ఎందుకంటే మీ మధ్య ఒక న్యూ బిగినింగ్ అనేది స్టార్ట్ అవుతుంది త్వరలో. ఓకే. అండ్ ఒక స్ట్రాంగ్ ప్యాషనేట్ ఎనర్జీ కూడా కనిపిస్తుంది ఇక్కడ విత్ ఏస్ ఆఫ్ వాండ్స్. ఈ పర్సన్ తన ఫీలింగ్స్ అన్నిటినీ హైడ్ చేసేసుకుంటున్నారు, ఏమీ చెప్పట్లేదు మీతో. కానీ ఇప్పుడు మీరు అడగకుండానే అన్నీ చెప్తారు. ఓకే. చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది ఇక ముందు మీ లైఫ్. ఎందుకంటే మీ లైఫ్లో మీరిద్దరూ మళ్ళీ రీయూనియన్ అయిపోయిన తర్వాత, అండర్ వన్ రూఫ్ మీరు ఉండడం స్టార్ట్ చేసిన తర్వాత మీ లైఫ్ చాలా ఇంట్రెస్టింగ్గా మారబోతుంది. బట్ ఫ్యామిలీ సైడ్ నుంచి కొన్ని అబ్జెక్షన్స్ అండ్ ఆర్గ్యుమెంట్స్ రావచ్చు, కానీ అవన్నీ కూడా మీరు హ్యాండిల్ చేసేస్తారు చాలా ఈజీగా మీరిద్దరూ కలిసి. ఓకే. ఫ్యూ మంత్స్ ఆర్ ఫ్యూ డేస్ తర్వాత ఆ ఫ్యామిలీస్ కూడా ఇక్కడ కాంప్రమైజ్ అయిపోతారు. మీరు హ్యాపీగా ఉండడం చూసి వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. మీరిద్దరూ హ్యాపీగా ఉండడం చూసి మీ ఫ్యామిలీ అండ్ మీ పర్సన్ ఫ్యామిలీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఓకే. ఓకే. సో ఇక్కడ మీ పర్సన్ మిమ్మల్ని ఒక హోల్ ప్యాకేజ్లా చూస్తున్నారు. యు ఆర్ గ్లోయింగ్ అండ్ గ్రోయింగ్. మీరు చాలా హార్డ్ వర్కింగ్. అండ్ ఒక్కొక్కసారి మీ పర్సన్ మిమ్మల్ని చూసి జెలస్ కూడా ఫీల్ అవుతున్నారు. ఎందుకు ఇక్కడ అంత అలా మీకోసం ఆలోచించడం, మీ పిక్చర్స్ సీక్రెట్గా చూసుకోవడం, అండ్ మీ హార్డ్ వర్క్ వల్ల మీరు ఇంత మంచి పొజిషన్కి రీచ్ అయ్యారు అని మిమ్మల్ని ఒక ఇన్స్పిరేషన్గా తీసుకుంటున్నారు. కానీ ఇక్కడ మీ పర్సన్ ఫేస్ చేసే మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ల్యాక్ ఆఫ్ మనీ. మీ పర్సన్ ఎంత హార్డ్ వర్క్ చేసినా తనకి మనీ అనేది రాదు. సో అలా ఇక్కడ ఈ పర్సన్కి లాట్ ఆఫ్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి అండ్ హెల్త్ ఇష్యూస్ కూడా ఫేస్ చేస్తున్నారు. బట్ ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఏదో జరుగుతుంది తన లైఫ్లో, అదేంటి ఎవరికి తెలియదు అంటే మెయిన్లీ మీకు తెలియదు. బట్ ఇక్కడ ఈ పర్సన్ ఏదో ఒక టాక్సిసిటీ ఉంది తన లైఫ్లో. ఆ టాక్సిసిటీని వదిలేయడానికి మాత్రం డిసైడ్ చేసుకున్నారు. ఓకే. సో మిమ్మల్ని ఎలా అప్రోచ్ అవ్వాలి అండ్ అగైన్ మిమ్మల్ని ఎలా ట్రాక్ పైకి తీసుకురావాలి. ఈ రిలేషన్షిప్ని సాబోటేజ్ చేసింది మీ పర్సనే. సో ఇక్కడ మీ పర్సన్ మళ్ళీ మిమ్మల్ని తన వైపు అట్రాక్ట్ చేసుకోవాలంటే ఎలా అనేది ఈ పర్సన్కి ఒక పెద్ద అదొక టాస్క్ అనమాట ఇప్పుడు. ఓకే. బట్ ఈ పర్సన్ చాలా హార్డ్ వర్కింగ్. ఇలాంటి విషయాలు తను ఎక్కువసేపు ఆలోచిద్దాం, ఒక ఐడియాకి వద్దాం ఆర్ ఎవరి దగ్గర అడ్వైస్ తీసుకుందామన్నా కూడా ఈ పర్సన్కి అంత టైం సరిపోవట్లేదు. ఓకే. బట్ ఇక్కడ ఈ పర్సన్ మీరు జస్ట్ ఒక ఫ్రెండ్లా ట్రీట్ చేశారు అండ్ ఏవో ఆర్గ్యుమెంట్స్ జరిగాయి మీ ఇద్దరి మధ్య. అండ్ అగైన్ సైలెన్స్ అనేది కనిపిస్తుంది. బట్ సైలెన్స్ ఫ్రమ్ దేర్ ఎండ్, నాట్ యువర్ ఎండ్. ఓకే. మీరు మెసేజెస్ చేస్తున్నారు, కాల్స్ చేస్తున్నారు, బట్ మీ పర్సన్ ఆల్వేస్ రిమైన్ సైలెంట్. ఎందుకు సైలెంట్ అంటే మీ మీద ఫీలింగ్స్ ఎక్కువైపోయాయి ఇక్కడ ఈ పర్సన్కి. సో తను స్టేబుల్గా ఉండాలి, తను కంట్రోల్లో ఉండాలి అండ్ ఆ రైట్ టైంలో మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి, అప్పటి వరకు సైలెంట్గా ఉండాలి అని డిసైడ్ అయ్యారు ఈ పర్సన్. కానీ ఇది ఇదంతా ఒక ఇమ్మెచ్యూర్ ఎనర్జీ టైప్ కనబడుతుంది ఇక్కడ. ఓకే. మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే యాక్చువల్గా ఇక్కడ సైలెంట్ ఉండాల్సిన అవసరం లేదు. బట్ దిస్ పర్సన్ ఈజ్ సమ్వాట్ ఇమ్మెచ్యూర్ టైప్ బట్ స్టబర్న్ పర్సన్. ఓకే. అండ్ నెక్స్ట్ ఏం జరగబోతుంది అని అంటే ఈ పర్సన్ ఎలా బిహేవ్ చేస్తారంటే ఇన్ ద కమింగ్ డేస్ ఒక క్లిప్పింగ్ ఏదో పంపిస్తారు మూవీస్ నుంచో ఎక్కడి నుంచో. ఆ క్లిప్పింగ్లో ఏముంటుంది అని అంటే ఈ పర్సన్ మీకు డైరెక్ట్గా చెప్పరు, మిమ్మల్ని ప్రపోజ్ చేస్తున్నట్టు ఒక్కొక్కసారి ఈ పర్సన్కి డైరెక్ట్గా చెప్తే ఏమనుకుంటారో, మీరు ఎలా రియాక్ట్ అవుతారో అని ఇండైరెక్ట్గా పంపిస్తూ ఉంటారు ఆ ప్రపోజల్ అనేది. మూవీస్లో కొన్ని క్లిప్పింగ్స్ ఉంటాయి, అవి పంపిస్తూ ఉంటారు. అండ్ మీరే తన వరల్డ్ ఇప్పుడు అన్నట్టు, అండ్ తన చాలా ఆప్షన్స్ ఉన్నా తన లైఫ్లో అందరినీ వదిలి మీ వైపు వస్తున్నారు అన్నట్టుగా అలాంటి క్లిప్పింగ్స్ అన్నీ వెతికి మీకోసం పంపిస్తూ ఉంటారు.
మీకు ఎలా అనిపిస్తుందంటే ఇంతకుముందు ఎప్పుడు కూడా మీ పర్సన్ ఇలా బిహేవ్ చేయలేదు, బట్ ఇప్పుడు ఏం ఎక్స్పెక్ట్ చేసి మళ్ళీ ఇది చేస్తున్నారు ఇదంతా. అండ్ వాట్ అబౌట్ దర్ పాస్ట్ రిలేషన్షిప్స్, ఇవన్నీ కూడా మీరు ఆలోచిస్తున్నారు. ఓకే, ఆ క్లిప్పింగ్స్ చూసి మీకు అర్థమవుతుంది మీ పర్సన్ మీకు ఏం చెప్పాలనుకుంటున్నారు. కానీ ఇది జెన్యూన్ కనెక్షనా లేదా అగైన్ టైంపాస్ కనెక్షనా? జస్ట్ మీ పర్సన్ మీ దగ్గర తనకి కావాల్సింది ఏదో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఆ పని అయిపోయిన తర్వాత ఇంకా కనపడరు, ఇలా ఆలోచిస్తున్నారు మీరు. ఓకే, చూద్దాం అసలు నెక్స్ట్ ఏం జరగబోతుంది అని అంటే అనేది కూడా చూద్దాం. ఇక్కడ ఈ పర్సన్ చేసేవన్నీ మీకు ఎలా అనిపిస్తాయంటే అవి ఒక అద్భుతాలు అనమాట. ఆ అద్భుతాలకు ముందు అంటే రీసెంట్ పాస్ట్లో మీరు ఎప్పుడు చూడలేదు ఈ అద్భుతాలు, ఇప్పుడే చూస్తారు ఇక ముందు. ఓకే, అండ్ ఈ పర్సన్ మిమ్మల్ని ఎక్కడికో అవుటింగ్కి తీసుకెళ్ళాలని అనుకుంటున్నారు. సంథింగ్ ఎక్కడో ఒక మంచి టూరిస్ట్ ప్లేస్. ఓకే, లోన్లీ ప్లేస్ అంటే మీరిద్దరే ఉంటారు అక్కడ. కొంతమంది ఎక్కువ అలా ఇష్టపడుతూ ఉంటారు, ఎందుకంటే కొన్ని సీరియస్ ఇష్యూస్ డిస్కస్ చేసుకోవాలి అని అంటే అలా లోన్లీ ప్లేసెస్కి వెళ్తూ ఉంటారు. ఈ పర్సన్ కూడా అదే టైప్. సో మిమ్మల్ని అలా అడుగుతారు అండ్ మేబీ యూ కెన్ గో ఆర్ యూ విల్ గో, కానీ అది ఎప్పుడు జరుగుతుందంటే నెక్స్ట్ మంత్ జరుగుతుంది. ఓకే, సో అసలు ఈ రిలేషన్షిప్ని యాక్సెప్ట్ చేద్దామా వద్దా అనేది కూడా మీకు చాలా డౌట్గా ఉంది. అండ్ కొంతమంది ఇదే మూమెంట్లో మూవ్ ఆన్ అయిపోయారు కూడా ఆల్రెడీ. కానీ ఇక్కడ మీరేంటంటే ఇక్కడ ట్విన్ ఫ్లేమ్ ఎనర్జీ కొంతమందికి, అండ్ కొంతమందికి సోల్మేట్ కనెక్షన్. మనకు కార్డ్స్ అన్నీ ఒకేసారి వస్తున్నాయి ఇక్కడ. సో ఇదంతా ఒక క్వీన్ ఆఫ్ సోర్డ్స్ అండ్ కింగ్ ఆఫ్ సోర్డ్స్ ఎనర్జీ. మీరు చాలా వెయిట్ చేస్తున్నారు మీ పర్సన్ కోసం, చాలా పేషెన్స్తో వెయిట్ చేస్తున్నారు. కానీ ఇక్కడ మీ పర్సన్ మీ దగ్గరికి వచ్చినా కూడా మీరు చాలా రెస్ట్రిక్షన్స్ పెడతారు. ఓకే, ఆ రెస్ట్రిక్షన్స్కి కూడా మీ పర్సన్ ఒప్పుకుంటారు. ఇక్కడ ఈ పర్సన్కి కావాల్సింది ఏంటి అని అంటే మెయిన్ థింగ్ మీరు ఒక హోల్ ప్యాకేజ్లా కనిపిస్తారు ఈ పర్సన్కి. ఫైనాన్షియల్లీ స్టెబిలిటీ ఉన్న పర్సన్ మీరు, అండ్ చాలా గుడ్ లుకింగ్ పర్సన్, హార్డ్ వర్కింగ్ పర్సన్. అలా అని ఎవరిని కేర్ చేయరా అంటే అది కూడా ఉండదు. మీ దగ్గర ఫుల్ ఒక మదర్లీ ఆర్ ఫాదర్లీ టైప్ ప్యాంపరింగ్ ఎనర్జీస్ ఉంటాయి, నర్చరింగ్ అండ్ కేరింగ్ ఎనర్జీస్తో ఉంటారు మీరు, అండ్ అందరికీ హెల్ప్ చేస్తూ ఉంటారు. ఓకే, చాలా హీలింగ్ ఎనర్జీస్ కూడా ఉన్నాయి మీ దగ్గర. ఒక ఫాదర్ అన్నా ఒక మదర్ అన్నా ఎలా ఉండాలో కిడ్స్తో అలా ఉంటారు మీరు మీ పర్సన్తో. కానీ ఇక్కడ ఏది పడితే అది మీరు మీ పర్సన్ పైన మీ పర్సన్ అడిగేయటమో లేదా చిన్న చిన్న విషయాలకి ఆర్గ్యూ చేయటమో అలాంటిది ఏది ఉండదు మీ దగ్గర నుంచి. కాబట్టి ఇక్కడ మీకు ఒక స్పెషల్ ప్లేస్ ఉంది తన హార్ట్లో. ఓకే, ఈవెన్ దో సైలెంట్ ఉన్నా, మీకు దూరంగా ఉన్నా ఈ పర్సన్ మీకు రెస్పెక్ట్ ఇస్తున్నారు, దాంట్లో అయితే నో డౌట్. సో ఇన్ ద ఫ్యూచర్ ఇదొక బ్యూటిఫుల్ కనెక్షన్గా చేంజ్ అవ్వబోతుంది. ఓకే, అండ్ కొంతమంది మ్యారేజ్ మేనిఫెస్ట్ చేస్తున్నారు. ఓకే, మ్యారేజ్ మేనిఫెస్ట్ చేస్తున్నారు, కానీ ఇది కొంతమందికి సక్సెస్ అవుతుంది, ఇంకొంతమందికి ఇది ఎలా ఉంటుంది అంటే ఈ మ్యారేజ్ సిచ్యువేషన్ ఒక వాల్ ఎక్కలేని వాళ్ళు ఎవరెస్ట్ ఎక్కాలని ఆలోచిస్తే ఎలా ఉంటుంది ఆలోచన, చాలా మనకి నవ్వు వచ్చే విధంగా ఉంటుంది. ఓకే, అంటే ఏంటంటే ఈ పర్సన్ మీ దగ్గరికి రావాలంటే ఎన్నో విషయాలు ఆలోచించి మీ మధ్య ఉన్న రిలేషన్ని ఒక డిఫరెంట్ యాంగిల్స్లోంచి ఆలోచించి ఒక డెసిషన్కి ఇంకా రాలేదు. సో మీరేమనుకుంటున్నారంటే మీ పర్సన్ మీరు ఎప్పుడో ఒకరోజు కలుస్తారు, ఎప్పుడో ఒకరోజు మీరిద్దరు మ్యారేజ్ చేసుకుంటారు, ఒక హ్యాపీ మ్యారీడ్ లైఫ్ చూస్తారు మీరిద్దరు అని మీరు చాలా కాన్ఫిడెంట్గా మీరున్నారు. బట్ ఇక్కడ ఏంటంటే మీ పర్సన్ మీకు కరెక్ట్ అని మీరు అనుకుంటున్నారు, అండ్ మీరు మీ పర్సన్కి కరెక్ట్ అని అనుకుంటున్నారు. కానీ ఇక్కడ సిచ్యువేషన్ మాత్రం స్టక్ అయిపోయింది. వై? బికాజ్ ఆఫ్ థర్డ్ పార్టీ. ఈ థర్డ్ పార్టీ ఇష్యూ సాల్వ్ అవ్వలేదు ఇంకా. సో వాట్ కైండ్ ఆఫ్ మ్యారేజ్ మీరు ప్రపోజ్ చేసినా, తను ప్రపోజ్ చేసినా మీ పర్సన్
మీరు మ్యారేజ్ చేసేసుకుందామని మీరంతట మీరు అనుకున్నా, తనంతట తాను అనుకున్నా మీ పర్సన్, ఇది వాట్ కైండ్ ఆఫ్ మ్యారేజ్ మీరు చేసుకోబోతున్నారు అని ఆలోచించండి ఇద్దరు కూడా. అది కొంచెం లాజికల్ థింకింగ్ కూడా ఉంటుంది ఇక్కడ. మనకి టారో కార్డ్ అంటే నాట్ ఓన్లీ రీడింగ్ కార్డ్స్, ఓకే, ఆ ఎనర్జీస్ అలా కనెక్ట్ అవుతున్నాయి ఇక్కడ. సో ఇక్కడ మీరు ఆలోచించాల్సిన మెయిన్ పాయింట్ ఏంటంటే అది థర్డ్ పార్టీ ఎనర్జీస్ ఇంకా మీ లైఫ్లో అంటే మీ ఇద్దరి మధ్య ఉండగా మీరు మ్యారేజ్ అనేది చేసుకోలేరు. ఓకే, దట్ ఈస్ నాట్ పాసిబుల్. సో ఎవరైతే ఈ థర్డ్ పార్టీ ఇష్యూస్లో ఉన్నారో అండ్ మీ ఇద్దరి మధ్య ఎవరైతే అనదర్ పర్సన్ ఆర్ అనదర్ సిచ్యువేషన్ ఉందో, ఆ సిచ్యువేషన్ని ముందు హ్యాండిల్ చేసిన తర్వాతనే మీరు ఆ మ్యారేజ్ అనేది చేసుకోగలుగుతారు. బట్ ఎవరైతే ఈ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో లేరు, బట్ మీ ఇద్దరి మధ్య కొంచెం ఆర్గ్యుమెంట్స్ అవ్వడం వల్ల మీరు సెపరేషన్లో ఉన్నారు అనుకోండి, మీరు తప్పకుండా సక్సెస్ అవుతారు. సో ఇలా 2 కైండ్స్ ఆఫ్ ఎనర్జీస్ అనేవి కనెక్ట్ అవుతున్నాయి ఇక్కడ. ఓకే, బట్ క్వీన్ ఆఫ్ సోర్డ్స్ అండ్ కింగ్ ఆఫ్ సోర్డ్స్ ఒక జెన్యూన్ కనెక్షన్తో, ఒక జెన్యూన్ కనెక్షన్ని మేనిఫెస్ట్ చేస్తున్నారు మీ పర్సన్. అంటే ఇక్కడ దే ఆర్ లీవింగ్ సంథింగ్ ఆర్ సమ్ వన్ ఫర్ యూ. అండ్ ఈ పర్సన్ మీతో సెటిల్ అయిపోవడానికి ప్లాన్ చేసుకుంటున్నారు. అంటే తన లైఫ్లో చాలా ఆప్షన్స్ ఉన్నా కూడా అవన్నీ ఒక వేస్ట్ అనమాట. ఒక వేస్ట్ ఆఫ్ టైం ఆర్ వేస్ట్ ఆఫ్ మనీ అండ్ వేస్ట్ ఆఫ్ ఎనర్జీ అన్నట్టు ఉన్నాయి తన ఆప్షన్స్ అన్నీ కూడా. ఈ ఆప్షన్స్ అన్నిటినీ కూడా తన లైఫ్లో తీసేయబోతున్నారు మీ పర్సన్. తనకి చిన్నప్పటి నుంచి ఉన్న ఒకటే డ్రీమ్, తన మైండ్లో ఉన్న డ్రీమ్ ఏంటంటే తను ఒక లగ్జరీ లైఫ్ అనేది లీడ్ చేయాలి, ఒక హ్యాపీ లైఫ్ అనేది లీడ్ చేయాలి. లగ్జరీస్ లేకపోయినా పర్వాలేదు, హ్యాపీ లైఫ్ అనేది కావాలి మీ పర్సన్కి. అదంతా ఎవరు ఇవ్వగలరు అంటే ఓన్లీ మీరు. తన లైఫ్లో ఉన్న ఆప్షన్స్ అందరూ కూడా ఓన్లీ మీ పర్సన్ని యూజ్ చేసుకోవడానికి మాత్రమే ట్రై చేస్తారు. అండ్ కొంతమంది ఆల్రెడీ మీ పర్సన్ని ప్రాబ్లమ్స్లోకి తీసుకెళ్ళి మీ పర్సన్ని చాలా మ్యానిపులేట్ చేసి సిచ్యువేషన్ కొంచెం క్రిటికల్గా తయారవుతుందనేసరికి వాళ్ళు ఎస్కేప్ అయిపోవడం జరిగింది. సో ఇలా చాలా లెసన్స్ అయితే నేర్చుకున్నారు మీ పర్సన్. ఓకే, సో అందుకే మీ విషయానికి వస్తే మాత్రం మీరు ఎప్పుడూ మీ పర్సన్కి హెల్ప్ చేయడానికే చూస్తారు, కానీ మీ పర్సన్ దగ్గర నుంచి ఎప్పుడూ మీరు హెల్ప్ అడగలేదు. మీకు ఓన్లీ గివింగ్ తెలుసు, రిసీవింగ్ తెలియదు. ఓకే, మీ పర్సన్ కూడా మిమ్మల్ని అప్రిషియేట్ చేసేది అందుకే. మీరు ఎప్పుడు ఏమీ మీ పర్సన్ నుండి ఎక్స్పెక్ట్ చేయరు, జస్ట్ ఒక ఆనెస్ట్ రిలేషన్షిప్ తప్ప ఇంకేమీ ఎక్స్పెక్ట్ చేయరు మీ పర్సన్ దగ్గర నుండి. సో ఇదంతా ఏంటి అని అంటే ఇది ఒక టైప్ ఆఫ్ ఎంపరర్ ఆర్ ఎంప్రెస్ ఎనర్జీ ఇది మీది. సో ఈ ఎనర్జీస్ మీ పర్సన్కి చాలా మైండ్ బ్లోయింగ్ అనమాట. అంటే ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉందంటే థర్డ్ పార్టీస్ ఇన్వాల్వ్ అయి ఉన్నారు, అయినా కూడా మీ పర్సన్ మీరు ఏదో కొంచెం ఇన్సల్ట్ చేసి మాట్లాడడం, డిగ్రేడ్ చేసి మాట్లాడడం ఇలాంటివి ఏమీ మీరు చేయరు. ఓకే, అది ఎందుకు జరిగిందో అలా ఓకే లెట్స్ యాక్సెప్ట్ దట్ సిచ్యువేషన్ అన్నట్టు ఉంటారు. మీరు చాలా వెల్ మెచ్యూర్డ్ పర్సన్ అనమాట. హైలీ స్పిరిచువల్ ఎనర్జీస్ కనిపిస్తున్నాయి మీ దగ్గర, స్పిరిచువల్ కనెక్షన్ మీది. సో అందుకే మీరు స్పిరిచువల్ ఎనర్జీలోనే ఉంటున్నారు, బట్ యు ఆర్ నాట్ డిస్టర్బింగ్ యువర్ ఎనర్జీస్. అక్కడ మీ పర్సన్ విషయానికి వస్తే మాత్రం మీ పర్సన్ స్పిరిచువల్ కనెక్షన్లో ఉన్న, మీ ఇద్దరి మధ్య ఉన్న కనెక్షన్ స్పిరిచువల్ అయినా అండ్ మీ పర్సన్ కూడా ఒక స్పిరిచువల్ ఎనర్జీలో ఉన్న, ఆ ఎనర్జీస్ మొత్తం డిస్టర్బ్ అయిపోయాయి. ఎందుకంటే లాట్ ఆఫ్ టాక్సిసిటీ అనేది వచ్చేసింది మీ పర్సన్ లైఫ్లోకి. అలా ఆ స్పిరిచువల్ ఎనర్జీస్ డిస్టర్బ్ అయిపోవడం, మీ పర్సన్ కంప్లీట్గా తన రియాలిటీ అనేది మర్చిపోయారు. అంటే తను చైల్డ్హుడ్ నుంచి తనకి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా చాలా స్పిరిచువల్గా ఉండేవారు. ఓకే, అందరితో చాలా ఒబీడియంట్గా ఉండేవారు. కానీ ఇప్పుడు ఈ టాక్సిసిటీ ఎప్పుడైతే తన లైఫ్ని అలా హైజాక్ చేయడం స్టార్ట్ చేసిందో తన ఒరిజినాలిటీ తను కోల్పోయారనమాట. అంటే అందరితో అగ్రెసివ్గా మాట్లాడటం అగ్రెసివ్గా రెస్పాండ్ అవుతారు అందరికీ. అండ్ ఈవెన్ మీతో కూడా చాలా సార్లు అలా బిహేవ్ చేయడం కూడా జరిగింది ఇక్కడ మీ పర్సన్. అండ్
అదొకటే కాదు, కొన్ని ఎడిక్షన్స్ కూడా వచ్చాయి మీ పర్సన్కి. అండ్ ఎప్పుడూ ఏదో పోగొట్టుకున్న వాళ్ళలాగానే ఉండిపోతారు కొంతమంది. సో మీ పర్సన్ కూడా ఇక్కడ అదే జరుగుతుంది. తను హ్యాపీగా ఉండాల్సిన టైంలో కూడా ఏదో పోగొట్టుకున్నట్టే ఉంటారు. తను డెసిషన్ మేకింగ్లో కూడా రాంగ్ చాయిసే, అదే రాంగ్ డెసిషనే తీసుకుంటారు. తను ఎవరినైనా చూస్ చేసుకోవాలన్నా రాంగ్ పర్సనే చూస్ చేసుకుంటారు. రాంగ్ జాబ్, రాంగ్ బిజినెస్, రాంగ్ కెరీర్ని చెప్పాలంటే రాంగ్ డెసిషన్స్ చాలా ఈజీగా తీసుకుంటారు. ఎందుకు అని అంటే తన చుట్టూ ఉన్న పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా టాక్సిక్ పీపులే ఉన్నారు. తనకి ఎప్పుడూ ఒక రాంగ్ ట్రాక్ పైకి తీసుకెళ్ళి అదే రైట్ ట్రాక్ అని చెప్పేవాళ్ళే ఉంటారు తన చుట్టూ. సో ఇప్పుడు ఇదంతా ఈ పర్సన్ తెలుసుకుంటున్నారు, ఎవరు ఎలాంటి వాళ్ళు, ఎవరిని తన లైఫ్లో ఉంచాలి అండ్ ఎవరిని తన లైఫ్లో ఉంచకూడదు అనేది ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నారు. అండ్ ఈ పర్సన్కి కొంతమంది క్లోజ్ ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. ఆ క్లోజ్ ఫ్రెండ్స్తో కూడా ఈ పర్సన్కి కొన్ని ఆర్గ్యుమెంట్స్ జరగటం అండ్ ఈ పర్సన్ వాళ్ళని కూడా దూరం పెట్టడం లాంటివి కూడా జరుగుతున్నాయి ఇక్కడ. ఓకే, కానీ ఓవరాల్గా చెప్పాలంటే ఈ పర్సన్ ఏంటంటే ఒక కింగ్ ఆఫ్ వాండ్స్ ఎనర్జీ ఆర్ క్వీన్ ఆఫ్ సోర్ట్స్ అండ్ కింగ్ ఆఫ్ సోర్ట్స్ ఎనర్జీ ఆర్ సంథింగ్ రిలేటెడ్ టు ఫైర్ ఎనర్జీ అండ్ ఎర్త్ ఎనర్జీ. ఓకే, బట్ ఇక్కడ వాటర్ ఎనర్జీ మాత్రం చార్ట్లో కనిపిస్తుంది. అంటే మేబీ యు ఆర్ డీలింగ్ విత్ స్కార్పియో. వృశ్చిక రాశి అయి ఉండొచ్చు మీ పర్సన్, మేషరాశి అయి ఉండొచ్చు, వృషభ రాశి అయి ఉండొచ్చు. ఓకే, వాటర్ సైన్ కూడా కనిపిస్తుంది. ఓకే, సో ఇక్కడ ఇప్పుడు ఎలా నెక్స్ట్ ఏం చేయాలి అనేది ఈ పర్సన్కి ఒక పెద్ద అదొక టాస్క్ అనమాట. అంటే ఎలా అప్రోచ్ అయితే మీరు యాక్సెప్ట్ చేస్తారు మీ పర్సన్ని. ఓకే, అండ్ తనకున్న ప్రజెంట్ రిలేషన్స్ ఏ గొడవలు జరగకుండా, లీగల్ ఇష్యూస్ ఏమీ జరగకుండా తన టాక్సిక్ రిలేషన్స్ని ఎలా వదిలేయాలి, ఇది కూడా ఒక పెద్ద టాస్క్. అండ్ సంథింగ్ రిలేటెడ్ టు మనీ, హ్యూజ్ మనీ ఏదో రాబోతుంది ఈ పర్సన్కి. ఆ మనీ ఎప్పుడైతే తనకు వస్తుందో ఆ హ్యాపీనెస్లో మీకు మెసేజ్ చేయడం ఆర్ ప్రపోజ్ చేయడం ఆర్ ఇందాక చెప్పాను నేను ఆ క్లిప్పింగ్స్ పంపించడం అలాంటివి కూడా చేస్తారు. ఓకే, అండ్ నెక్స్ట్ అసలు ఏం జరగబోతుంది ఈ పర్సన్ లైఫ్లో అంటే ఈ పర్సన్ మళ్ళీ సింగిల్ అయిపోతున్నారు. అండ్ తన మైండ్లో మీరు తప్ప ఇంకొకరు కనిపించట్లేదు. మీ పిక్స్ చూస్తూనే తను టైం అంతా గడిపేస్తున్నారు. అండ్ ఇంకా ఈ సైలెన్స్ కనుక ఎక్స్టెండ్ చేస్తే మీరు మళ్ళీ వాకవే చేయొచ్చు అనే భయం కూడా ఉంది. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే మీరు చాలామందితో మాట్లాడుతూ ఉంటారు లేచిన దగ్గర నుండి. మేబీ మీ ప్రొఫెషన్ అలాంటిది. అండ్ అది కూడా ఈ పర్సన్కి ఇన్సెక్యూర్ ఫీలింగ్ కలిగిస్తుంది. ఓకే, మీరు ఒక కంప్లీట్ ప్యాకేజ్. మీరు చూడటానికి చాలా అట్రాక్టివ్గా ఉంటారు, హార్డ్ వర్కింగ్, ఫైనాన్షియలీ స్టెబిలిటీ ఉంది అండ్ ఇండిపెండెంట్ పర్సన్. సో మీలాంటి వాళ్ళని ఎవరైనా ఇష్టపడతారు, కానీ ఇక్కడ మీరు ఓన్లీ మీ పర్సన్ని చూస్ చేసుకున్నారు. అది కూడా డౌటే. అసలు ఎంతమందిని కావాలనుకుంటే మీరు చాలామంది మీకు కమిట్మెంట్ ఇచ్చేస్తారు సింపుల్గా. ఓకే, ఆలోచించకుండా. కానీ ఇక్కడ మీరేంటంటే మీ పర్సన్ చుట్టూ తిరుగుతున్నారు, మీ పర్సన్ని మీరు చూస్ చేసుకున్నారు. అది కూడా మీ పర్సన్కి అర్థం కావట్లేదు ఇప్పటికీ కూడా. అసలు మీరు కావాలంటే అన్ని ఆప్షన్స్ ఉంటాయి, మీకు రావచ్చు. ఆల్రెడీ మీ లైఫ్లో అన్ని ఆప్షన్స్ ఉండొచ్చు. బట్ వై యు ఆర్ చూసింగ్ ఓన్లీ వన్ పర్సన్, దట్ ఈజ్ యువర్ పర్సన్? అదే పెద్ద డౌట్. అండ్ మీ ఇద్దరి పరిచయం ఈ పర్సన్కి ఎప్పుడు ఒక కలలా ఉంటుందన్నమాట. మీలాంటి వాళ్ళు ఏంటి తన లైఫ్లోకి రావడం ఏంటి అండ్ తనని అంత కేరింగ్గా చూసుకోవడం ఏంటి? మేబీ దిస్ ఈజ్ అ పాస్ట్ లైఫ్ కనెక్షన్ అని మీ పర్సన్కి అనిపిస్తూ ఉంటుంది. బట్ ఇన్ ద రీసెంట్ పాస్ట్ మీరిద్దరూ ఎప్పుడైతే కొత్తగా మీట్ అయ్యారో, ఫస్ట్ టైం మీట్ అయ్యారో, మీరు తన లైఫ్లోకి రావడం అనేది అదొక కళ అనిపించింది.
ఓకే, మీరు అది చెప్పి మీ పర్సన్ ఒకవేళ మిమ్మల్ని అడిగి ఉంటే ఈ విషయం, మీ పర్సన్ని మీరు సేమ్ ఇదే మాట అని ఉండొచ్చు, ఇది పాస్ట్ లైఫ్ కనెక్షన్ అని చెప్పి ఉండొచ్చు. కానీ అది మీరు సీరియస్గా చెప్పలేదు, జస్ట్ అనుకుంటారు కదా జనరల్గా. ఇది ఒక అసలు ఏంటి మన ఇద్దరం ఎందుకు కలిసామంటే ఇది పూర్వజన్మ బంధం సంబంధం ఇలా అనుకుంటూ ఉంటారు. జనరల్గా మనం మూవీస్లో చూస్తుంటాం ఇలాంటివి. ఈ పర్సన్కి అండ్ మీకు మధ్య జరిగిన కాన్వర్సేషన్ స్టార్టింగ్లో మీ రిలేషన్షిప్ స్టార్ట్ అయినప్పుడు, ఓకే, దోస్ డేస్ దిస్ పర్సన్ వాజ్ వెరీ హ్యాపీ, ఒక హ్యాపీయెస్ట్ పర్సన్ ఆన్ ద ఎర్త్ అనమాట. బట్ ఈ పర్సన్ ఎప్పుడైతే ఒక కమిటెడ్ రిలేషన్షిప్లోకి వెళ్ళారో ఆర్ ఆ కమిట్మెంట్ కోసం ఆలోచించారో అప్పటి నుండి ఈ పర్సన్ లైఫ్లో హ్యాపీనెస్ అనేది జీరో అయిపోయింది. ఓకే, ఈ పర్సన్ ఎవరితోనో కమిటెడ్ రిలేషన్షిప్లో ఉన్నారు. బట్ దట్ పర్సన్ ఎవరైతే తన లైఫ్లో ఉన్నారో దే ఆర్ మ్యానిపులేటర్స్ అండ్ మీ పర్సన్ని లవ్ బాంబింగ్ చేసి వాళ్ళకి నచ్చినట్టు ఆ మైండ్ గేమ్స్తో మీ పర్సన్ని వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళ ఏదో ఒక అట్రాక్షన్ చూపించి మీ పర్సన్ అలా అటువైపు తిప్పుకోవడం జరిగింది. ఓకే, బట్ ఈ పర్సన్ సేమ్ టైంలో మీకు కమిట్మెంట్ ఇవ్వడానికి రెడీ అయ్యారు. బట్ అట్ ద సేమ్ టైం సడన్లీ ఇంకొక పర్సన్ తన లైఫ్లోకి వచ్చేసారు. ఇది చెప్పాలంటే అసలు ఎందుకు ఇలా జరిగిందంటే మీ పర్సన్కి కొన్ని కార్మిక్ లెసన్స్ నేర్పించడానికి అండ్ మీ వాల్యూ ఏంటో తెలియడానికి, మీ అసలు మీరు ఎందుకు తన లైఫ్లోకి ఎంటర్ అయ్యారు అని తెలియడానికి యూనివర్స్ చేసిన ఒక ఇదంతా ఒక మీ పర్సన్కి టీచ్ చేసిన లెసన్ అనమాట. ఇది ఒక కార్మిక్ లెసన్. ఓకే, సో ఈ పర్సన్ ఒక ప్లేయర్ ఎనర్జీలో ఉండేవారు. బట్ ఈ ప్లేయర్ ఎనర్జీ నుంచి చాలా సీరియస్ ఎనర్జీలోకి షిఫ్ట్ అయ్యారు. ఎప్పుడు అంటే మిమ్మల్ని ఎప్పుడైతే అడోరింగ్ స్టార్ట్ చేశారో అప్పటి నుండి ఈ పర్సన్ కొంచెం సీరియస్ ఎనర్జీలోకి షిఫ్ట్ అయ్యారు. ఇంకొక ప్రాబ్లం ఏంటంటే ఈ పర్సన్కి ఎప్పుడైతే మీకు దూరంగా వెళ్ళిపోవడానికి ట్రై చేస్తారో వెళ్ళలేరు. ఈ పర్సన్ వాకవే చేద్దాం, మూవ్ ఆన్ అయిపోదాం ఇలాంటివి ఆలోచిస్తే తన వల్ల అవ్వదు. అండ్ ఎప్పుడైతే అది చాలా కొంచెం హార్డ్గా ట్రై చేస్తారో మూవ్ ఆన్ అయిపోదాం, మిమ్మల్ని మర్చిపోదాం కంప్లీట్గా అని, ఆ టైంలో ఈ పర్సన్కి ఎక్కడి నుంచో ఒక ఫైనాన్షియల్ ప్రాబ్లం వచ్చేస్తుంది ఆర్ ఒక హెల్త్ ఇష్యూ ఏదో వచ్చేస్తుంది, లేదా ఇంట్లో ఇంకెవరికో హెల్త్ పాడైపోవడం అండ్ అగైన్ ఈ పర్సన్ ఆ ఫైనాన్షియల్ హెల్ప్ కోసం మళ్ళీ ఇంకెవరి దగ్గరకో పరిగెత్తడం, ఇలాగా కొంచెం ఒక నెగిటివ్ పీరియడ్లోకి వెళ్ళిపోతున్నారు ఈ పర్సన్. మీకు దూరంగా వెళ్ళడానికి ఎప్పుడైతే ట్రై చేస్తారో ఈ పర్సన్ లైఫ్ మొత్తం ఒక బ్లాక్ ఎనర్జీలో వెళ్ళిపోతుంది. ఓకే, నౌ సడన్లీ దట్ ఎమోషనల్ డోర్ అనేది ఓపెన్ అవుతుంది అండ్ అనుకోకుండా ఈ పర్సన్ తన ఎమోషన్స్ని ఫీలింగ్స్ని మీకు ఎక్స్ప్రెస్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఈ పర్సన్ ఒకప్పుడు మిమ్మల్ని వదిలేసి హ్యాపీగా ఉందామని కూడా అనుకున్నారు, కానీ అది కూడా రాంగ్ అని తెలుసుకున్నారు. ఓకే, ఇంకెవరినో చూస్ చేసుకొని ఇంకెవరితోనో సెటిల్ అయిపోయి మిమ్మల్ని వదిలేద్దాం, మర్చిపోదాం కంప్లీట్గా. ఆల్రెడీ మీ లైఫ్ మీకుంది కాబట్టి మీరు ఎవరి కోసం వెయిట్ చేయనక్కర్లేదు. అండ్ మీ పర్సన్ మీ లైఫ్లోకి వచ్చి మిమ్మల్ని మీకు హెల్పింగ్గా ఉండక్కర్లేదు ఆర్ సపోర్టింగ్గా ఉండక్కర్లేదు. కాబట్టి తన లైఫ్ తను చూసుకుందామని తను వెళ్ళిపోవడానికి కూడా ట్రై చేశారు అండ్ దే ఫెయిల్డ్. అది ఎలా ఉంటుందంటే గ్రాస్ ఈజ్ నాట్ గ్రీనర్ ఆన్ ద అదర్ సైడ్, సో నౌ దిస్ పర్సన్ ఈజ్ కమింగ్ టు దిస్ సైడ్ అన్నట్టు ఫీల్ అవుతున్నారు. ఇప్పుడు ఆ గిల్ట్ ఫీలింగ్ అనేది ఉండింది ఇప్పుడు ఈ పర్సన్ మైండ్లో. కానీ అదంతా అదేంటంటే ఒక పాస్ట్ లైఫ్ కర్మ అనమాట. ఆ కార్మిక్ సైకిల్ ఎండ్ అవ్వబోతుంది. ఇక్కడ మనకి వరల్డ్ కార్డ్ అండ్ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ వచ్చింది. సో దట్ మెసేజెస్
ఆర్ కాల్స్ ఏవో రాబోతున్నాయి మీ పర్సన్ దగ్గర నుంచి. సడన్ కాల్ కూడా రావచ్చు, మీరు సర్ప్రైజింగ్ కాల్ అనమాట. ఈ పర్సన్ మీకు ఏదో సర్ప్రైజ్ ఇవ్వాలని ట్రై చేస్తున్నారు. వాట్ ఈజ్ దట్ సర్ప్రైజ్ అంటే సడన్లీ దే విల్ కమ్ టు సీ యూ అండ్ సడన్లీ దే విల్ సెండ్ ఎ గిఫ్ట్. మనకి ఇక్కడ గిఫ్ట్ కార్డ్ కూడా వచ్చింది. ఆర్ సడన్లీ దే విల్ సెండ్ ఫ్లవర్స్ ఆర్ సమ్ రొమాంటిక్ కార్డ్స్ ఆర్ రింగ్ యాజ్ ఎ గిఫ్ట్ ఆర్ సంథింగ్ లైక్ దట్. బట్ ఈ పర్సన్ ఏంటంటే ఇక ముందు తన లైఫ్లో మిమ్మల్ని మిస్ చేసుకోవాలని అనుకోవట్లేదు. ప్రజెంట్లీ దిస్ పర్సన్ ఈజ్ మిస్సింగ్ యూ ఎ లాట్, బట్ మిమ్మల్ని వదిలేసుకుంటే తన లైఫ్ కూడా వదిలేసుకున్నట్టే అన్నట్టు ఫీల్ అవుతున్నారు. ఈ పర్సన్ మెంటాలిటీ ఎలాంటిదంటే ఒక రిలేషన్షిప్లోకి వెళ్తే చాలా డీప్గా వెళ్ళిపోతారు. లేదు సేమ్ వే ఒక రిలేషన్ వదిలేస్తే మళ్ళీ వెనక్కి తిరిగి చూడరు. చాలా డిఫరెంట్ మెంటాలిటీ. కింగ్ ఆఫ్ వాండ్స్ ఎనర్జీ కనిపిస్తుంది ఇక్కడ. క్వీన్ ఆఫ్ సోర్డ్స్ అండ్ కింగ్ ఆఫ్ సోర్డ్స్ ఎనర్జీ కనిపిస్తుంది. ఓకే, రాసుల విషయానికి వస్తే ఇక్కడ వృషభ రాశి, తులారాశి, వృశ్చిక రాశి, కన్యా రాశి, మకర రాశి అండ్ కుంభరాశి కనిపిస్తున్నాయి. ఓకే, ఇప్పటి వరకు కనుక ఈ రీడింగ్ మీకు రెజొనేట్ అయితే తప్పకుండా కామెంట్ సెక్షన్లో 444 with 111 అని టైప్ చేసి ఈ పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. ఓకే, అండ్ కమింగ్ టు అబండెన్స్ మీరు అక్కడ కామెంట్ సెక్షన్లో రాసుకోండి ఐఎమ్ ఏ మిలియనేర్ అని రాసుకోండి. ఓకే, ఈ మిలియనేర్ ఎనర్జీస్ అసలు ఎందుకు కనెక్ట్ అవుతున్నాయి ఇక్కడంటే లాట్ ఆఫ్ మనీ రాబోతుంది మీకు. ఇది రిగార్డింగ్ మీ ఎనర్జీస్ అండ్ మీ పర్సన్ ఎనర్జీస్ కూడా. మీ పర్సన్ కూడా ఏదో లీగల్ ఇష్యూస్లో మనీ ఇరుక్కుంది, ఆ మనీ ఇప్పుడు రిలీజ్ అవ్వబోతుంది మీ పర్సన్కి. అదే సేమ్ హ్యాపీనెస్లో మీకు మెసేజ్ చేస్తారు. ఓకే, సో అక్కడ మీ పర్సన్కి అగైన్ ఏదైతే సెంటిమెంట్ అని చెప్పానో ఇక్కడ మీరు తన లైఫ్లో ఉన్నప్పుడు తను చాలా హ్యాపీగా ఉంటారు, అబండెంట్గా ఉంటారు, ఫైనాన్షియల్గా చాలా హ్యాపీగా ఉంటుంది తన లైఫ్ అయితే. సో అలా మళ్ళీ ఇప్పుడు ఆ సెంటిమెంట్ అనేది 100% ట్రూ అని తెలుసుకుంటారు. మిమ్మల్ని ఎప్పుడైతే మళ్ళీ చూసారో ఆర్ మిమ్మల్ని ఎప్పుడైతే మళ్ళీ పర్సనల్గా కలిసారో ఈ పర్సన్ లైఫ్లో మళ్ళీ లాట్ ఆఫ్ మనీ అనేది కనపడుతుంది. సో ఈ అబండెన్స్ అనేది ఈసారి మీకు అండ్ మీ పర్సన్కి కూడా ఏదో ఒక రూపంలో రాబోతుంది. సడన్లీ హ్యూజ్ అమౌంట్స్ ఆఫ్ మనీ, మీరు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. అండ్ ప్రాపర్టీస్కి విషయాన్ని కూడా ఏదో కనబడుతుంది ఇక్కడ. అంటే ఐఎమ్ హియరింగ్ దట్ వర్డ్ ప్రాపర్టీస్, బయింగ్ ప్రాపర్టీ. ఓకే, సో ప్రాపర్టీ ఏదో కూడా కొనబోతున్నారు మీరు. ఇది చాలా ఈజీగా కొనేస్తారు మీరు మీ విషయంలో. మీరు ఎప్పటి నుంచో ఒక మంచి ప్రాపర్టీ కొనాలనుకుంటున్నారు, అది చాలా ఈజీగా కొనేస్తారు. ఒక గుడ్ న్యూస్ అనమాట ఇది మీకు. ఎవరైతే ప్రాపర్టీస్ కొనుక్కోవాలి, ఇంకా ఒక మంచి ప్రాపర్టీ, ఒక డ్రీమ్ హౌస్ కొనుక్కోవాలని ఉంటుంది ఎవరికైనా, సో అది ఇక్కడ రాబోతుంది. అండ్ సంథింగ్ రిలేటెడ్ టు యువర్ బ్యూటీ ఎనర్జీస్ కూడా కనెక్ట్ అవుతున్నాయండి ఇక్కడ. ఓకే, అంటే మీరు ఏదో కొన్ని కాస్మెటిక్స్ ఇప్పుడు వాడుతున్న కాస్మెటిక్స్ కాకుండా ఏవో న్యూ ప్రోడక్ట్స్ ఏవో ట్రై చేస్తున్నారు. అది కూడా సక్సెస్ అవుతుంది మీకు. అవి వాడిన తర్వాత మీకు ఇంకా మీరు చాలా హ్యాండ్సమ్గానో చాలా బ్యూటిఫుల్గానో మీరు చేంజ్ అవుతారు. యూ విల్ చేంజ్ యువర్ లుక్స్ అన్నమాట. చూడటానికి ఇంకా అట్రాక్టివ్గా తయారవుతారు. అందరూ అనుకుంటారు ఏంటిది డే బై డే మీరు ఇలా చేంజ్ అయిపోతున్నారు, ఒక లైక్ సెలబ్రిటీ ఇలా కనిపిస్తారు మీరు అందరికీ. బట్ ఇంకొకటి ఏంటంటే మీరు చాలా కష్టపడి ఆ స్టేజ్కి రీచ్ అయ్యారు అన్న ఆలోచనలో కూడా ఉంటారు. వాళ్ళందరూ కష్టపడాలి, అలాగే మీలాగే బాగా ఇంప్రూవ్ అయిపోవాలి. డే బై డే మీరు డెవలప్ అవుతూ ఉంటారు. సేమ్ వే వాళ్ళు కూడా చాలా డెవలప్మెంట్ అనేది చూడాలి, వాళ్ళ లైఫ్లో సక్సెస్ చూడాలి అనేది మీరు అందరికీ ఒక ఇన్స్పిరేషన్గా ఉంటారనమాట. ఇక్కడ మనకి స్టార్టింగ్ ఏంజిల్స్ కార్డ్స్లోనే వచ్చింది మనకి టెంప్టేషన్స్. సో ఈ టెంప్టేషన్స్ రిగార్డింగ్ ఏంటి అంటే మీరు యాక్చువల్గా మీకున్న టెంప్టేషన్స్ ఏంటి మీ లైఫ్లో అంటే మీరు మీ ఫోకస్ మొత్తం ఫైనాన్సెస్ పైన పెడతారు, కెరీర్ పైన పెడతారు.
మీ లుక్స్ పైన పెడతారు. వీటన్నిటిలో కూడా మీరు అబండెంట్ అవ్వబోతున్నారు ఇంకా. ఓకే, అది ఆ టెంప్టేషన్స్ ఏవైతే ఉంటాయో మీకు, అంటే నేను ఇంకా అందంగా కనిపించాలి, ఇంకా ఎక్కువ సంపాదించాలి, ఇంకా హ్యాపీగా ఉండాలి, మీ పర్సనల్ లైఫ్ కూడా ఇంకా బాగుండాలి, హ్యాపీగా ఉండాలి అని మీరు చాలా ఏవైతే మీకు ఆ టెంప్టేషన్స్ ఉన్నాయో అవన్నీ నిజం అవ్వబోతున్నాయి అని చెప్తున్నారు ఇక్కడ. అండ్ దిస్ ఏంజల్ ప్రొటెక్షన్ అనేది ఉంది మీకు, అది కూడా ఇక్కడ ఇది చాలా రేర్గా ఉంటుంది, అందరికీ అయితే ఉండదు ఈ ఏంజల్ ప్రొటెక్షన్, బట్ మీకు ఏంజల్ ప్రొటెక్షన్ ఉంది. అండ్ మీరు మీ పర్సన్తో కనెక్ట్ అయి ఉంటారు. మీ సబ్ కాన్షియస్ ఎప్పుడు మీ పర్సన్కి కనెక్ట్ అయి ఉంటుంది అండ్ మీ ఇద్దరు సోల్స్ కనెక్ట్ అయి ఉంటాయి. ఎందుకంటే ఇది ఒక సోల్ మేట్ కనెక్షన్, పాస్ట్ లైఫ్ కనెక్షన్ అండ్ ట్విన్ ఫ్లేమ్ ఫర్ సమ్ ఆఫ్ యూ. సో ఇక్కడ ఈ ఏంజల్ ప్రొటెక్షన్ మీకు ఒక్కరికే కాదు, మీ పర్సన్కి కూడా కనెక్ట్ అయి ఉంది. ఓకే, మీ పర్సన్ చాలా డిప్రెషన్లో ఉన్నారు, కానీ దే ఆర్ ప్రిటెండింగ్ టు బీ హ్యాపీ. దే ప్రిటెండ్ టు బీ హ్యాపీ. ఆ పిక్స్ అన్నీ కూడా చాలా ఒక స్మైలింగ్ ఫేస్తో పెడుతూ ఉంటారు, ఎందుకంటే తను ఎప్పుడు హ్యాపీగా ఉండాలని చాలా మేనిఫెస్ట్ చేసినా అది జరగడం లేదు. ఎందుకంటే తను టాక్సిక్ పీపుల్ని ఒక వాళ్ళకి ఇన్స్పిరేషన్గా తీసుకుంటారు. మీ పర్సన్ ఒక టాక్సిక్ పర్సన్ని తను ఇన్స్పిరేషన్గా తీసుకుంటే తను టాక్సిసిటీని ఇష్టపడినట్టే అవుతుంది ఇక్కడ. సో అదే జరిగింది మీ పర్సనల్ లైఫ్లో. ఒక ఇమెచ్యూర్ చైల్డిష్ మెంటాలిటీ అనమాట కొంచెం మీ పర్సన్ది. ఏదైనా చెప్తే వెంటనే నమ్మేస్తారు, ఏం చూడకుండానే ఏం ఆలోచించకుండానే ఎవరైనా ఏదైనా చెప్తే వెంటనే నమ్మేస్తారు. సో అదంతా ఈ పర్సన్కి ఒక నెగిటివ్ పాయింట్ అయిపోయింది ఇప్పుడు. సో ఇప్పుడు దానిలో నుంచి బయటకు వచ్చేస్తున్నారు. దట్ కార్మిక్ సైకిల్ నుండి బయటకు వచ్చేసి ఒక బ్రాండ్ న్యూ సైకిల్ మీతో స్టార్ట్ చేయబోతున్నారు. ఓకే, సో నెక్స్ట్ అసలు ఏంటి, ఏం జరగబోతుంది అంటే కాల్ ఆర్ మెసేజ్ వస్తుంది మీ పర్సన్ దగ్గర నుండి. అండ్ ఆ రోజు నుంచి మళ్ళీ మీ ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ స్టార్ట్ అవుతుంది. అండ్ నేను చెప్పిన క్లిప్పింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి పంపించడం జరుగుతుంది. అండ్ మీరు చాలా హ్యాపీ ఫీల్ అవ్వడం కూడా జరుగుతుంది. లాట్ ఆఫ్ మెసేజెస్ ఆర్ కాల్స్ వస్తూ ఉంటాయి ఇంకా ముందు కూడా మీ పర్సన్ దగ్గర నుండి. ఈ కమ్యూనికేషన్ గ్యాప్ అనేది ఇక ముందు ఉండదు. ఓకే, సో బట్ టైం ఫ్రేమ్ చూస్తే ఇక్కడ మనకి డివైన్ టైమింగ్ ఈజ్ ఎట్ ప్లే అంటుంది. అంటే ఆ డివైన్ టైమింగ్ ఇంకెన్నో రోజులు లేదు అని చెప్తుంది ఇక్కడ. అండ్ దే ఆర్ కటింగ్ టైస్ విత్ కార్మిక్. ఓకే, వాట్ ఎవర్ మే బి ద సిచ్యువేషన్ ఆర్ పర్సన్, ఆ సిచ్యువేషన్ ఆ పర్సన్ నుండి తన టైస్ అనేవి కంప్లీట్గా కట్ చేసుకుని, ఆ ఎనర్జీ కటింగ్, కార్డ్ కటింగ్ అనేది చేసుకుని మీ దగ్గరికి రావాలని ప్రిపేర్ అయ్యారు. దట్ ఈస్ ద రీజన్ ఫర్ దేర్ సైలెన్స్. ఓకే, సో మీ కనెక్షన్ని ఫిక్స్ చేయాలి అని డిసైడ్ అయ్యారు. అండ్ ఆ కమిట్మెంట్ రిలేటెడ్ మెసేజెస్ కూడా మీ దగ్గరికి త్వరలోనే రాబోతున్నాయి మీ పర్సన్ దగ్గర నుండి. అండ్ వెడ్డింగ్ రింగ్స్, ఎంగేజ్మెంట్ రింగ్, సోల్మేట్స్, ట్విన్ ఫ్లేమ్స్, ఈ కార్డ్స్ అన్నీ వస్తున్నాయి మనకి ఇక్కడ. సో నో డౌట్ ఈ పర్సన్ మీకు కమిట్ అవ్వాలి, మీతో సెటిల్ అయిపోవాలని ప్రిపేర్ అయిపోయారు. ఈ డెసిషన్ ఏదైతే తీసుకున్నారో ఇది ఎవరిని అడగకుండా తీసుకున్న డెసిషన్. సో ఈ డెసిషన్ తప్పకుండా వర్కౌట్ అవుతుంది మీ పర్సన్ విషయంలో అండ్ మీ విషయంలో. మీరు ఆల్రెడీ డెసిషన్ తీసుకుని మీ పర్సన్ కోసం కొన్ని ఇయర్స్గా కూడా వెయిట్ చేస్తున్నారు. అరౌండ్ 1 or 2 years or 3 years నుండి ఈ పర్సన్ మీతో హోల్ హార్టెడ్గా మాట్లాడితే బాగుండేది, హార్ట్ టు హార్ట్ కాన్వర్సేషన్ జరిగితే బాగుండేది. తనంతట తాను మిమ్మల్ని ఇష్టపడుతున్నట్టు చెప్పడం, ఆ కమిట్మెంట్ ఇవ్వడం, ఇదంతా జరిగితే బాగుండేది. ఎందుకంటే మీ లైఫ్లో ఇంకేమీ వద్దు అన్నట్టు మీరున్నారు. ఎందుకంటే మీరు ఒక అబండెంట్ పర్సన్ ఆల్రెడీ. మీరు మీ లైఫ్లో అన్నీ చూశారు, కానీ ఓన్లీ దిస్ ట్రూ లవ్ ఈజ్ మిస్సింగ్. సో మీరు అందుకే దానికోసమే వెయిట్ చేస్తూ ఉన్నారు. సో ఈ పర్సన్ యూనివర్స్ మీ లైఫ్లోకి పంపించబోతుంది. దిస్ ఈజ్ యువర్ లాస్ట్ స్పౌస్ ఆర్ లాస్ట్ పార్ట్నర్, లైఫ్ పార్ట్నర్, వన్ అండ్ ఓన్లీ చాయిస్ ఈ పర్సన్, ఫస్ట్ అండ్ లాస్ట్ చాయిస్ మీ లైఫ్లో. ఓకే, బట్ మీ పర్సనల్ లైఫ్లో కొన్ని ఆప్షన్స్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. బట్ ఏ ఆప్షన్స్ ఉన్నా, ఎన్ని ఆప్షన్స్ ఉన్నా అవన్నీ వదిలేస్తున్నారు ఇక్కడ మీ పర్సన్. ఓకే, సో ఇక్కడ కొంతమంది మ్యారీడ్ ఉన్నారు, కొంతమంది అన్మ్యారీడ్ ఉన్నారు, కొంతమందికి కిడ్స్ కూడా ఉన్నారు, కిడ్స్ ఇన్వాల్వ్ అయి ఉన్నారు. దర్ ఇస్ చైల్డ్ అరౌండ్ దిస్ సిచ్యువేషన్.
అండ్ సంబడీ ఆర్ ప్రెగ్నెంట్, ఇలా డిఫరెంట్ ఎనర్జీస్ కూడా కనిపిస్తున్నాయి విత్ ఎంపరర్ అండ్ డెవిల్ కార్డ్. కొన్ని ఎడిక్షన్స్ కనిపిస్తున్నాయి, ఎంప్రెస్ ఎనర్జీస్, సమ్ న్యూ ఐడియాస్ ఏవో కూడా మీరు ఇంప్లిమెంట్ చేయబోతున్నారు. న్యూ బిజినెస్ ఏదో స్టార్ట్ చేయాలని కూడా చూస్తున్నారు. బట్ ఎవరైతే న్యూ బిజినెస్ స్టార్ట్ చేయాలని చూస్తున్నారో వాళ్ళు ఇప్పుడే స్టార్ట్ చేయండి. ఓకే, ఈ డిసెంబర్ ఎండింగ్ లోపు స్టార్ట్ చేయొచ్చు, లేదా Jan 15th లోపు స్టార్ట్ చేయండి. ఇలా చేయడం వల్ల మీకు సక్సెస్ అనేది వస్తుంది. అండ్ డోంట్ ఫర్గెట్ టు వేర్ దట్ గార్నెట్ బ్రేస్లెట్ ఫర్ 2026 ఇయర్. ఓకే, ఈ గార్నెట్ అనేది ఒక క్వీన్ ఆఫ్ జెమ్స్ అనమాట. గార్నెట్ని ఎవరైతే వేసుకుంటారో వాళ్ళ లైఫ్లో అన్నీ ఉంటాయి, హ్యాపీనెస్, విజ్డమ్, ఒక లగ్జరీ లైఫ్ అనేది చూస్తారు, అన్నిటిలో సక్సెస్ చూస్తారు. ఓకే, సో ఈ బ్రేస్లెట్ కూడా బుక్ చేసుకోవడానికి ట్రై చేయండి తప్పకుండా. నెక్స్ట్ ఇయర్ Janలో దీన్ని వేసుకుంటే చాలా మంచిది. ఇయర్ ఆఫ్ 2026 ఈజ్ అ ఇయర్ ఆఫ్ సన్, ఇయర్ ఆఫ్ సక్సెస్. ఓకే, సో కావాలనుకున్న వాళ్ళు బుక్ చేసుకోండి. బట్ ఇక్కడ ఏంటంటే అది ఎలా వేసుకోవాలి, నియమాలు ఏమైనా ఉంటాయా, ఎవరైనా వేసుకోవచ్చా, ఇలాంటి కొన్ని డౌట్స్ అయితే ఉంటాయి. సో ఈ బ్రేస్లెట్ ఎవరైనా వేసుకోవచ్చు, దీనికి ఆహార నియమాలు కానీ ఇతరత్ర ఏ నియమాలు ఉండవు. బట్ ఉన్నది ఒకటే రెమెడీ, ఒకటే నియమం. ఏంటి అంటే ఈ బ్రేస్లెట్కి వాటర్ ఎప్పుడైనా టచ్ అయితే పర్వాలేదు, కానీ మనం వాడే కాస్మెటిక్స్ లైక్ బాడీ లోషన్స్, బాడీ బటర్, ఇలా ఏవేవో రాసేస్తూ ఉంటారు, చాలామంది వాడుతూ ఉంటారు. అవన్నీ కూడా బ్రేస్లెట్ మీద టచ్ అయితే ఆ క్రిస్టల్స్ అనేవి పని చేయవు. అండ్ ఈ క్రిస్టల్స్ కింద పడితే పగిలిపోతాయి. సో అది కూడా జాగ్రత్తగా చూసుకోండి. లేడీస్ అయితే లెఫ్ట్ హ్యాండ్ వేసుకోవాలి, జెంట్స్ అయితే రైట్ హ్యాండ్కి వేసుకోవాలి. అండ్ ఆహార నియమాలు మాత్రం ఉండవు. మీరు ఫ్రెష్ అప్ అయ్యేటప్పుడు తీసేయాలి క్రిస్టల్స్ని, తర్వాత మళ్ళీ వేసుకోవచ్చు. ఓకే, అండ్ దట్ అది ఏంటంటారు, పౌర్ణమి రోజు మాత్రం ఛార్జ్ చేసుకోండి ఈ క్రిస్టల్స్ని. ఎలా ఛార్జ్ చేసుకోవాలి అంటే మీరు మూన్ లైట్లో పెట్టవచ్చు ఈ క్రిస్టల్స్ని. అండ్ ఒక గ్లాస్ బౌల్లో ఈ క్రిస్టల్ వేసి మూన్ లైట్ పడేటట్టు పెట్టుకోండి. ఓకే, అలా పెట్టుకోవడం వల్ల ఈ క్రిస్టల్స్ ఛార్జ్ అయిపోతాయి. ఎవ్రీ పౌర్ణమికి ఛార్జ్ చేసుకోండి. అండ్ లేదు మీకు ఆ టైం కుదరట్లేదంటే సెలినైట్ ప్లేట్ కొనుక్కోండి, అవి కూడా మా దగ్గర అవైలబుల్ ఉంటాయి. ఈ సెలినైట్ ప్లేట్ మీద ఈ క్రిస్టల్ పెడితే ఒక 1/2 అవర్ 1 అవర్ పెట్టుకోవచ్చు, లేదా నైట్ అంతా పెట్టేసి వదిలేయచ్చు. లైక్ మొబైల్ ఎలా ఛార్జ్ చేస్తామో అలానే ఇది కూడా. ఓకే, మంత్లీ వన్స్ ఛార్జ్ చేసుకోండి. ఓకే, క్రిస్టల్స్ కొన్ని రోజులు ఆర్ కొన్ని మంత్స్ అయిన తర్వాత వాటి పవర్ అనేది తగ్గిపోతూ వస్తూ ఉంటుంది. సో అవి ఛార్జ్ చేసుకోవడం ఎంతైనా మనకి అవసరం అనమాట. సో మంత్లీ వన్స్ అవి ఛార్జ్ చేసుకోండి. ఇప్పుడు నేను చెప్పిన విధంగా మూన్ లైట్లో పెట్టుకోవచ్చు, వాటిని ఒక గ్లాస్ బౌల్లో వేసి, లేదు అంటే సెలినైట్ ప్లేట్లో కూడా పెట్టుకోవచ్చు. ఓకే, సేమ్ వే పిరమిడ్స్ కూడా అలానే ఛార్జ్ చేసుకోవాలి. పిరమిడ్స్ అనేవి కూడా మూన్ లైట్ పడేటట్టు పెట్టుకోండి ఎవ్రీ పౌర్ణమి రోజు. బయట పెట్టద్దు పిరమిడ్స్, మీ ఇంట్లోనే పెట్టుకోవాలి. ఇంట్లో ఎక్కడైనా మూన్ లైట్ పడుతున్న ప్లేస్ ఉంటే అక్కడ పెట్టుకోండి పౌర్ణమి రోజు, ఓన్లీ పౌర్ణమి రోజు. లేదు అలా కుదరదు అనుకుంటే సెలినైట్ ప్లేట్స్ కొనుక్కోండి. ఆ సెలినైట్ ప్లేట్ పైన కూడా ఈ పిరమిడ్ పెట్టి ఛార్జ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇది పిరమిడ్స్ అండ్ క్రిస్టల్స్ కేర్ ఏంటి అని అంటే అది. ఈ పిరమిడ్స్ మీరు ఇంట్లో ఎక్కడ పెట్టుకోవాలి అంటే, ఇవి కూడా చాలా డౌట్స్ వస్తున్నాయి నా వాట్సాప్కి, ఎప్పుడు వస్తూనే ఉంటాయి అలా. సో ఇప్పుడు వీడియోలో చెప్దామని డిసైడ్ అయ్యాను. పిరమిడ్స్ని మీ ఇంట్లో నార్త్ డైరెక్షన్లో పెట్టుకోవాలి, ఒక గ్లాస్ ప్లేట్లో వేసి పెట్టుకోవాలి. ఫ్లోర్ పైన పెట్టకండి, ఒక చిన్న స్టాండ్ ఏదైనా కొంచెం ఎత్తుగా ఉన్న దాని మీద పెట్టుకోండి. అంటే అది కొంతమంది ఇంట్లో పెట్స్ ఉంటాయి, అవి టచ్ చేయడం లేదా వాటిని నోట్లో పెట్టేసుకోవడం అలాంటివి చేస్తూ ఉంటాయి, పెట్స్ ఏమైనా ఉంటే మన ఇంట్లో. సో అవి జాగ్రత్తగా చూసుకోండి, వాటికి టచ్ అందకుండా పెట్టుకోండి. ఓకే, అదొకటి. గ్లాస్ ప్లేట్లో వేసి పెట్టుకుంటే చాలు, దీనికి ఇంకొక కేర్ అనేది ఇంకేమీ లేదు. ఎప్పుడైనా వాటికి మీద డస్ట్ పడితే ఒక డ్యాంప్ క్లాత్తో తుడిచేసి నీట్గా
మళ్ళీ దానికి ధూపం వేసి పెట్టుకోండి అంతే. అండ్ ట్యూస్డే అండ్ ఫ్రైడే దానికి ధూపం వేయాలి పిరమిడ్స్కి. ఓకే, కొంతమందికి నార్త్ సైడ్ షెల్ఫ్స్ ఉంటాయి లేదా విండోస్ ఉంటాయి, అక్కడ పెట్టడం కుదరదు. అలాంటప్పుడు ఏం చేస్తారంటే మీరు ఎక్కడైతే పూజ చేసుకుంటారో అక్కడ ఆ పూజ రూమ్లో నార్త్ గోడ దగ్గర పెట్టుకోండి, నార్త్ డైరెక్షన్లో పెట్టుకోండి. ఓకే, ఇది ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు, దానికి కూడా ఏమీ రిలీజియస్ ఫ్యాక్టర్స్ అయితే ఏమి ఉండవు. ఓకే, సో కావాలనుకున్న వాళ్ళు బుక్ చేసుకోవచ్చు. నా వాట్సాప్ నెంబర్ 9948424222 9948424222. ఈ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ ఆర్ కాల్ చేయండి, లేదా నార్మల్ కాల్ కూడా చేయొచ్చు. అండ్ బ్రేస్లెట్స్ అండ్ పిరమిడ్స్ అండ్ పర్సనల్ రీడింగ్స్ ఏం బుక్ చేసుకోవాలని ఇదే నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు బుక్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ గార్నెట్ బ్రేస్లెట్స్ త్వరగా బుక్ చేసుకోండి, స్టాక్ అవుట్ అయిపోతే మళ్ళీ తెప్పించడానికి ఇంకొంచెం టైం పడుతుంది. ఓకే, December 12th లోపు బుక్ చేసుకోండి, ఎందుకంటే మేబీ December 12th స్టాక్ అవుట్ అవుతుంది. December 12th తర్వాత మళ్ళీ స్టాక్ తెప్పించడానికి మాకు టైం పడుతుంది, కాబట్టి మీరు ఈ లోపలనే బుక్ చేసుకోండి. ఎందుకంటే ఈ డిసెంబర్ మంత్లో మీకు ఇది రీచ్ అయ్యేటట్టు బుక్ చేసుకోండి, ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ వేసుకోవాలి అది జాన్లో. ఓకే, దిస్ గార్నెట్ బ్రేస్లెట్ ఈజ్ అ బ్రేస్లెట్ ఆఫ్ ద ఇయర్ 2026. ఎవ్రీ ఇయర్ నేను బ్రేస్లెట్ ఒకటి రికమెండ్ చేస్తూ ఉంటాను. సో దిస్ ఇయర్ అంటే 2026కి గార్నెట్ ఇస్తున్నాను. ఓకే, అండ్ కావాలనుకున్న వాళ్ళు వెంటనే బుక్ చేసుకోండి. అండ్ ఇక్కడ సిగ్నిఫికెంట్ నెంబర్స్ ఏంటంటే మనకి నెంబర్ 6 and 9. వావ్, ఈ కాంబినేషన్ చాలా మంచి కాంబినేషన్. 9 and 6 అంటే వీళ్ళిద్దరి మధ్య ఉన్న రిలేషన్ ఎప్పటికీ కట్ అవ్వదు. ఓకే, వెరీ పవర్ఫుల్ కనెక్షన్, ఇట్స్ అ స్పిరిచువల్ కనెక్షన్. సో నెంబర్ 6 and 9 కుడ్ బి సిగ్నిఫికెంట్. ఇవి మీ బర్త్ నెంబర్స్ అవ్వచ్చు మీ ఇద్దరివి, లేదా మీరు ఫస్ట్ టైం మీట్ అయిన డేట్స్ అవి ఉండొచ్చు. అండ్ ఓకే, బట్ ఇక్కడ ఎందుకు ఈ పర్సన్ యాంగ్రీ అండ్ జెలస్ ఉన్నారు అంటే మీరు మీ పర్సన్ని ఒక ఫ్రెండ్లా ట్రీట్ చేస్తున్నారు అనేది తను ఇంకా డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు. ఇక్కడ ఈ పర్సన్ ఏంటంటే తన డిఫికల్ట్ టైమ్స్లో మీరే ఒక ఏంజెల్లా ఆర్ ఒక డివైన్ ఎనర్జీ లాగా, అంటే ఒక లైట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద టనల్ అన్నట్టు, మీరు తన డార్కెస్ట్ టైమ్స్లో మీరే లైట్ లాగా తన లైఫ్లోకి వెళ్ళి తనకి హెల్ప్ చేశారు. సో అది తన మైండ్లో ఇంకా ఉండిపోయింది, ఇంకా అది లైఫ్ అంతా ఉంటుంది, అది మర్చిపోరు ఆ విషయం. ఓకే, సో సేమ్ వే ఇక్కడ ఈ పర్సన్ ఏమని ఆలోచిస్తున్నారనంటే తన హ్యాపీనెస్ అంటే మీరే. తను ఉన్న సిచ్యువేషన్ తనకి ఇప్పుడు నచ్చటం లేదు, అసలు తను ఇప్పుడు తన లైఫ్ స్టైల్ ఏదైతే ఉందో అది కూడా తనకి నచ్చటం లేదు. తను హ్యాపీగా ఉండాలి, ఎప్పుడు ఒక హ్యాపీయెస్ట్ పర్సన్ అని అనిపించుకోవాలి. అండ్ ఎవరి దగ్గర తను ఏదైనా చెప్పాలి అన్నా తన లైఫ్ చాలా హ్యాపీగా ఉన్నట్టుగా చెప్తూ ఉంటారు, బట్ ఆ సాడ్నెస్ని, ఆ నెగిటివ్ మూమెంట్స్ని హైడ్ చేస్తూ ఉంటారు. ఓకే, ఇలా చేయడం వల్ల మీ పర్సన్ ఏంటంటే తన లైఫ్ ఇంకా వెనక్కి వెళ్ళిపోతుందన్నమాట. ఎవరి దగ్గరైనా తన ప్రాబ్లం చెప్పుకుంటే ఎవరైనా సొల్యూషన్ చెప్తారు ఆ ప్రాబ్లంకి. ఓకే, సో కానీ చెప్పడం లేదు, ఎందుకు అని అంటే ఆల్రెడీ మీ పర్సన్కి కొంతమంది రాంగ్ డెసిషన్స్ తీసుకోవడానికి ఎంకరేజ్ చేశారనమాట. అందుకే ఈ పర్సన్ పైకి ఎవరికి ఏం చెప్పడం లేదు, దే ఆర్ హైడింగ్ ఎవ్రీథింగ్. అండ్ ఈ పర్సన్ ఏంటంటే తను చేయబోయే నెక్స్ట్ స్టెప్ ఏంటంటే తన హ్యాపీనెస్ని తను ఎంబ్రేస్ చేయబోతున్నారు. ఆ హ్యాపీనెస్ ఎవరంటే మీరే. ఓకే, అండ్ ఈ పర్సన్ ఏంటంటే మిమ్మల్ని ఇంకెవరిలోనో కూడా చూస్తున్నారు. సమ్మన్ దట్ ఈజ్ రాంగ్ అని కూడా తెలుసుకుంటారు ఇక్కడ ఈ పర్సన్. ఈ మైండ్ సెట్ ఏదైతే ఉందో మీ పర్సన్ది, అది ఎప్పుడు ఎటు వెళ్ళిపోతుందో చెప్పలేమన్నట్టుగా ఉందన్నమాట.
అదంతా ఎప్పుడు సెట్ అవుతుంది పర్సన్ లైఫ్ అసలు అంటే మీరు ఎప్పుడైతే మీ పర్సన్ లైఫ్లోకి ఎంటర్ అవుతారో కంప్లీట్గా అప్పుడే సెట్ అవుతారు మీ పర్సన్. ఈ పర్సన్ కంట్రోల్ చేసే వాళ్ళు ఎవరు లేరు, తనంతట తాను కంట్రోల్లోనే ఉంటారు. బట్ అది ఎవరో ఒకరు డిస్టర్బ్ చేస్తూ ఉంటారు. ఓకే, సో ఇక్కడ త్వరలోనే విత్ ఇన్ 10 days ఆర్ 10 hours 10 days మీకు ఈ రిలేషన్షిప్ అనేది ఒక రైట్ ట్రాక్ పైనకి వస్తుంది. అండ్ దట్ ప్రపోజల్ ఆర్ ఎనీథింగ్ కమిట్మెంట్ మీరు దేనికోసం అయితే వెయిట్ చేస్తున్నారో అది రాబోతుంది. అండ్ ఇక్కడ ఎందుకో నాకు తెలియదు, ఈరోజు చాలా ఈ బ్యూటీకి సంబంధించిన ఎనర్జీస్ వస్తున్నాయి, కాస్మెటిక్స్కి సంబంధించినవి, స్మూత్ స్కిన్ అని వినిపిస్తుంది. మేబీ సంబడీ ఈజ్ కాన్సన్ట్రేటెడ్ ఆన్ దేర్ బ్యూటీ. ఓకే, బ్యూటీ ట్రీట్మెంట్ ఆర్ ఎనీథింగ్ మీ కాస్మెటిక్స్ చేంజ్ చేసుకోవడము ఏదో చేస్తున్నారు మీరు. సో అదంతా సక్సెస్ అవుతుంది అని కూడా వస్తుంది ఇక్కడ దీంట్లో మన రీడింగ్లో. ఓకే, సో మీరు ఏదైతే న్యూ ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తారో ఏదైతే న్యూలీ స్టార్టెడ్ ప్రాజెక్ట్ అయినా లేదా ఆల్రెడీ స్టార్టెడ్ అయినా కూడా సక్సెస్ అవుతుంది. లాట్ ఆఫ్ మనీ అనేది కూడా వస్తుంది దానిపైన. అండ్ ఒకవేళ ఏదైనా స్టార్ట్ చేయాలని మీరు ప్లాన్ చేసుకుంటున్నట్టయితే ఆ న్యూ బిజినెస్ ఆర్ ఎనీథింగ్ మీరు స్టార్ట్ చేసుకోవచ్చు. ఓకే, ఆ సక్సెస్ అనేది చూడబోతున్నారు. ఓకే, సో యూనివర్స్ ఈజ్ సెండింగ్ సమ్ సైన్స్. ఇఫ్ యు ఆర్ సీయింగ్ రిపీటింగ్ నెంబర్స్ like 323, 444, 111, 555, ఇది ఒక యూనివర్స్ మీకు ఇస్తున్న సిగ్నల్ అనమాట. ఏంటి అని అంటే ఈ పర్సన్ మీకు ఒక డివోటెడ్ పర్సన్లా రాబోతున్నారు. మిమ్మల్ని ఒక యూనికార్న్లా చూస్తున్నారు. మిమ్మల్ని ఎవరితోనూ కంపేర్ చేయలేరు, ఒక యునీక్ ఎనర్జీ మీరు అన్నట్టుగా చూస్తున్నారు ఈ పర్సన్ అని ఇక్కడ యూనివర్స్ చెప్తోంది విత్ దిస్ రిపీటింగ్ నంబర్స్. ఓకే, 13 చూస్తారు అండ్ 3131 చూడొచ్చు అండ్ 14 చూడొచ్చు. మీరు ఎక్కువ 4 and 1 రిలేటెడ్ నెంబర్స్ ఎక్కువ కనిపిస్తాయి. ఓకే, సో ఇక్కడ ఏంటంటే ఈ పర్సన్ మిమ్మల్ని మీతో ఉండాలి అని అంటే ఏదో డెస్పరేట్గా వచ్చేస్తే ఇంపల్సివ్ మెసేజెస్ చేసేస్తే ఈ రిలేషన్ అనేది కరెక్ట్ కాదు. దీనికి ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్ ఉండాలి. కాబట్టి తన కండిషన్ బాగుండాలి మీ దగ్గరకు వచ్చేసరికి. అంటే దే ఆర్ లీవింగ్ సమ్వన్ టు బీ విత్ యూ. ఎవరినో వదిలేస్తున్నారు తన లైఫ్లో. ఒక టాక్సిక్ పర్సన్ ఎవరైతే ఉన్నారో మీ ఇద్దరి మధ్య, ఎవరైతే తనని మ్యానిపులేట్ చేశారో అండ్ ఈ డిప్రెషన్లోకి తీసుకొచ్చారో ఆ పర్సన్ని వదిలేయబోతున్నారు ఈ పర్సన్. అది ఒక రాంగ్ చాయిస్ అని తెలుసుకున్నారు. ఓకే, సో ఈ పవర్ఫుల్ డెసిషన్ ఎప్పుడైతే తీసుకుంటారో ఈ పర్సన్ మీ వైపు అట్రాక్ట్ అవుతారు. అండ్ తనని తాను డిస్ట్రాక్ట్ చేసుకుంటున్నారు మిమ్మల్ని మర్చిపోవడానికి. వర్క్లో పడిపోతున్నారు. తన ఫోకస్ అంతా వర్క్ పైన పెడుతున్నారు. ఎందుకు అంటే మిమ్మల్ని మీ థాట్స్కి దూరంగా ఉండడానికి ట్రై చేస్తున్నారు. బట్ ఆ వర్క్ చేసుకుంటూనే మధ్య మధ్యలో మీ పిక్స్ చూస్తూ ఉంటారు. చాలా ఎమోషనల్ ఫీల్ అవుతున్నారు. ఇక్కడ ఈ పర్సన్ కొంచెం సాడ్నెస్ ఎనర్జీ ఎక్కువ కనిపిస్తుంది ఇక్కడ. ఓకే, ఒక మాస్కులిన్ ఎనర్జీ మిమ్మల్ని స్పై చేస్తున్నారు. ఓకే, మీరు అనుకోవచ్చు మీరు బ్లాక్ చేసి పెట్టేశారని. ఎలా స్పై చేయొచ్చు మీ పర్సన్ అంటే వాళ్ళ వేస్ వాళ్ళకు ఉంటాయి. అంటే మేబీ ఫేక్ అకౌంట్స్ ఆర్ ఫ్రెండ్స్ అకౌంట్స్ నుండి స్పై చేస్తున్నారు మిమ్మల్ని. ఓకే, అండ్ మీరు ఆల్రెడీ చాలా మెసేజెస్ చేశారు మీ పర్సన్కి, బట్ నో రిప్లై. ఇక్కడ ఏం చేస్తారంటే మీరు మీ పర్సన్ని చేజ్ చేయకండి. మీరు మీ ఎనర్జీస్ని పుల్ బ్యాక్ చేసుకోండి. యూ రిమైన్ సైలెంట్. వాళ్ళని రానివ్వండి. ఆ న్యాచురల్ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో ఆ ప్రాసెస్ని న్యాచురల్గా జరగనివ్వండి. లెట్ దెమ్ కమ్ టు యూ. అండ్ మిమ్మల్ని గ్రాంటెడ్గా తీసుకోవడానికి మీరు ఎంకరేజ్ చేయొద్దు మీ పర్సన్ని. ఓకే, మీ పర్సన్ మీ దగ్గరికి తప్పకుండా వస్తారు. అండ్ దాంట్లో అయితే నో డౌట్ ఇక్కడ. ఓకే, సో వీడియోలో రెజొనేట్ అయిన పాయింట్స్ అన్నీ కూడా మీరు మేనిఫెస్ట్ చేసుకోండి. రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి. ఓకే, సో వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ వీడియోని తప్పకుండా లైక్ చేయండి.
అండ్ హై పాయింట్స్ ఉంటాయి, హై పాయింట్స్ కూడా ఇవ్వండి. వీడియోని ఎక్కువ మందికి బూస్ట్ చేయడానికి పనికొస్తాయి ఈ హై పాయింట్స్. ఓకే, ఎక్కువ మందికి రీచ్ అవుతుందన్నమాట ఈ వీడియో. సో ఛానల్ని కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా పేరు పేరున థ్యాంక్స్ చెప్తున్నాను. సెండింగ్